అందరూ వాళ్ళ మామయ్య దగ్గర అవని చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి ట్రై చేసిన విధానం చూసి పల్లవి అయితే అవని దగ్గరకొచ్చి, "పర్లేదక్క, నీ విషయంలో అందరికీ మంచి ఇదే ఉంది. నీ తప్పుని కవర్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. మామయ్య గారికి తప్పు తెలియకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. పర్లేదు, నిన్ను బాగానే సేవ్ చేశారు. ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలివక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది పల్లవి. ఆ విషయంలో నిజంగా అక్క, పోనీలే ఇప్పటికి నువ్వు తప్పించుకున్నావు. అయినా ఇది ఎప్పటికైనా తెలియాల్సిందే కదా! మాయకి ఎలాగైనా ఈ నిజం తెలుస్తుంది. అప్పుడు నిన్ను ఎలా కాపాడుతారో నేను చూస్తాను అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే పల్లవి కాస్త చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు నిజంగా గ్రేట్ అక్క. తప్పు చేసినా తప్పు చేయనిదానిలా నటించడం బాగా నేర్చుకున్నా. నిన్ను చూస్తే కొంచెం నేర్చుకోవాలనిపిస్తుంది నాకు కూడా అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. అయినా ఆల్ ది బెస్ట్ అక్క. ఈ తప్పుని ఎంత వేగంగా బయటపడకుండా ఉంచుతావో నేను చూస్తానని చెప్పేసి అంటూ పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. అక్కడి నుంచి, "సరే అక్క, నీకు దినదిన గండంలా గడుస్తుంది. ఎప్పుడు తప్పు బయటపడుతుందా అని భయంతో బతకాల్సిందే ఇక నువ్వు" అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే పల్లవి కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఎందుకో పల్లవికి ఈ విషయంలో గట్రా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా ఏంటా అనైతే అనుకుంటూ ఉంటుంది.